హలో ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నారు టెక్నాలజీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నిరుద్యోగ భృతి గురించి అయితే మన న్యూ గవర్నమెంట్ అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అలాగే క్వాలిఫికేషన్ అన్ని వీడియోలు అయితే మనం చూద్దాము. నిరుద్యోగ భృతి స్కీమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని మనకి కొత్తగా అయితే లాంచ్ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో ఆల్రెడీ లాంచ్ చేశారు. దీనికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఐడెంటిటీ కార్డు అండ్ అడ్రస్ ప్రూఫ్. అంటే ఐడెంటిటీ కార్డు, మనకి ఏదైనా అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు ఇదైతే తీసుకోవాలి మనం. సో ఈ ఆధార్ కార్డు ఒకటి రెడీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్. మనకి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అంటే మనకి 10th క్లాస్ నుంచి మీరు డిగ్రీ కానీ ఎంసీఏ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అయితే రెడీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్, రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ గవర్నమెంట్ ఇష్యూడ్ ఆధార్ అడ్రసెస్ ప్రూఫ్ ఏదైనా ఉంటుంది కదా మీకు, సో అది ఏదైనా రెడీ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది మీకు వర్కింగ్లో ఉండే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే తీసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బిలో ప్రాపర్టీ లైన్ రేషన్ కార్డు, ఫ్యామిలీ ఇన్కమ్ ఇన్ఫర్మేషన్. సో మనకి రేషన్ కార్డు అనేది ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఏముందో అది తీసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఏజ్ విషయానికి వస్తే 22 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళకి మాత్రమే ఈ నిరుద్యోగ భృతి అనేది ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ అయితే డిసైడ్ చేసింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ వచ్చేసి అట్లీస్ట్ ఇంటర్మీడియట్ 12th ఆర్ డిప్లొమా ఆర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మీరు ఏదైనా మంచి రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో విద్యార్హత సాధించినట్లయితే మీకైతే, నాకు తెలిసినంత వరకు డిగ్రీ నుంచి అయితే ఇవ్వబోతారు. ఇంటర్మీడియట్ అనేది కూడా చెప్పలేము, 80% ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టేట్, మన క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి మాత్రమే నిరుద్యోగ భృతి అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. మనకి ఏ అదర్ సోర్సెస్ నుంచి కానీ ఇన్కమ్ అయితే రాకుండా ఉండాలి. అంటే మీకు పిఎఫ్ ఈఎస్ఐ నెంబర్స్ అనేది యాక్టివ్లో అయితే ఉండకూడదు. సో వాళ్ళకి మాత్రమే ఈ నిరుద్యోగ భృతి అనేది వస్తుంది. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గురించి చూసుకున్నట్లయితే, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే టెక్నాలజీ తెలుగు అని టైప్ చేసి ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది. ఇందులో మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు దీన్ని ఆర్టికల్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు వెబ్సైట్ లింక్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి వెళ్ళి మీరు అక్కడ నుంచి రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్నటువంటి వార్డ్ సెక్రటరియట్ కానీ వెళ్తే మీకు అక్కడ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేస్తారు. సో అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఇప్పటికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. సో అక్కడ జాయిన్ అవ్వండి. రియల్ టైమ్ అప్డేట్స్ అన్ని మీకు డైలీ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.